ప్రభుకు స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి ప్రత్యేకంగా పేరు పేరు వందనాలు. రైట్, సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తి గట్టి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో భాగంగా మరొక రోజు మనం వచ్చాం. గుర్తున్న వాళ్ళు చెప్పండి, ఎన్నో రోజు ఈరోజు? 15 17 15 రోజుకి వచ్చాం. చాలా సంతోషం, చాలా గొప్పది. నేను ఈ 15 రోజున నేను ఏం చెప్పాలని నేను అనుకుంటున్నానంటే, క్రైస్తవునికి అతి ప్రాముఖ్యమైనది దేవుడు మన చేతిలో పెట్టిన ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన. క్రైస్తవునికి దేవుడు పెట్టిన చేతికిచ్చిన బలమైన ఆయుధం అది ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, ఎలా చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు అనేటువంటి సంగతులు ఈరోజు నేను చెప్పాలని నేను అనుకుంటున్నా. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా చేస్తే దేవుడు వింటాడు, ఎలా చేస్తే దేవుడు వినడు, కొన్ని విషయాలు క్లుప్తంగా మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లోకాసు వార్త 18వ అధ్యాయం కొన్ని విషయాలు. 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు మనం చదువుదాం. 9 నుంచి 14 వచనాలు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసీయుడు, ఒకరు సుంకరి. పరిసీయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలన నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేస్తున్నాను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకు కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. దేవుడి మాటను మనందరి వినికిడిలో దీవించునుగాక. చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో 2 ప్రార్థన చేశారు. ఎవరు ఆ 2 అంటే, ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరై. దేవుడు పరిసయ్యుడి ప్రార్థన వినలేదండి. పరిసయ్యుడు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించలేదండి. ఎవరు చేసిన ప్రార్థన విన్నాడంటే, సుంకరి గారు చేసిన ప్రార్థన విన్నాడు, లేదా ఒక దరిద్రుడు చేసిన ప్రార్థన విన్నాడు. ఏంటి పరిసయ్యుడి ప్రార్థన ఎందుకు దేవుడు అంగీకరించలేదు, దేవుడు వినలేదు? మరి సుంకరి లేదా ఒక దరిద్రుడు చేసినటువంటి ప్రార్థన ఎందుకు అంగీకరించాడంటే, మొట్టమొదటిగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనుషులను చూడడు. అంటే పై ఆకారాన్ని, పై రూపాన్ని దేవుడు చూడడు. మనుషులు మనం చూసేది. అవును కదా? అవునా కదా? పెళ్లి చేసుకునేటప్పుడు కావచ్చు, లేదా ఇంకేమైనా కొన్ని సందర్భాల్లో కావచ్చు, మనసును చూడరు కానీ, లోపల ఉండే మనసును చూడరు కానీ, క్యారెక్టర్ను చూడరు కానీ దేన్ని చూస్తారంట? పై రూపాన్ని చూస్తారు. ఇది మనుషులకు ఉండే జబ్బు. దీని గురించి మాట్లాడాలంటే అది చాలా పెద్ద టాపిక్. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఎలాంటి దేవుడు అంటే, పై రూపాన్ని, ఆకారాన్ని చూడ్డు. నువ్వు పైకి ఎట్టున్నా సరే దేవుని దృష్టిలో అది అవసరం లేదు. కానీ నీ క్యారెక్టర్ లేదా నీ మనస్సు ఎలా ఉంటుందో దాన్నే దేవుడు చూస్తాడు. ఇది సత్యం. పరిసయ్యుడు అంటే మంచి గుడ్లు వేసుకున్నాడు, బాగున్నాడు, నీట్గా ఉన్నాడు, ధనము కలిగిన వాడు, కానీ అతను చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినలా. నేను ఈ 2 ప్రార్థనలో నుంచి ఒక 3 విషయాలు మీతో చాలా క్లుప్తంగా చెప్పాలని నేను అనుకుంటున్నా. ఈ పరిసయ్యుడు ప్రార్థన ఎందుకు వినలేదు అని, ఈ పరిసయ్యుడు ప్రార్థనలో ఉన్న 2 లోపాలు నేను చెప్తాను. సుంకరి ప్రార్థన ఎందుకు విన్నాడు అని, సుంకరి ప్రార్థనలో ఉన్న బలమైనటువంటి ఒక లక్షణం, దాన్ని కూడా చెప్తాను. ఈ 3టిని మీరు ఆలోచన చేసి పరిసయ్యుడులో ఉన్నటువంటి ఆ బలహీనతలు, పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన మనం చేయకుండా
సుంకరి గారు చేసినటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వింటాడు. ఒక మంచి దీవెని తీసుకుందామా? మనమందరమీ సుంకరిలా ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి సహాయము పొందుకుందుముగాక. సుంకర లాంటి ప్రార్థన మనమందరము చేయుదుముగాక. రైట్. ఇంతకీ పరిసీయుడి ప్రార్థన దేవుడు ఎందుకు వినలేదు? ఇతని ప్రార్థనలో ఏ లోపం ఉంది? ఆకారం బాగుంది ఈయనకి, పైకి రూపం బాగుంది ఈయనకి, కానీ ఎందుకు దేవుడు వినలేదు? ఒక వచనం చదవండి, 11వ వచనం. ఒక వచనం చదవండి, 11వ వచనం. పరిసయ్యుడు నిలవబడి చదువునానా, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇతను నిలబడి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. అయ్యా, నేను అన్యాయస్తుడిని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను దొంగని కాదు. అదుగో ఆ మూల కూర్చొని ఉన్నాడే ఎవరు? సుంకరి. వాడి లాంటి వాడిని కూడా కాదు. నేను అంటాను, ఒరే, నీకు డబ్బులుంటే 10 సార్లు తిను, 20 సార్లు పో. మీరు అర్థం చేసుకో. అంతేగాని ఇంకొకరిని కించపరిచి ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడడం తప్పు కదా. దేవుడు ఎందుకు నీ ప్రార్థన వినలేదు అనుకుంటున్నావు? పరిసీయుడు, నీ బుద్ధి ఏందంటే, నీ స్వభావం ఏందంటే ఇతరులని కించపరిచి మాట్లాడడం. ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఇలాంటి బుద్ధి, ఇలాంటి స్వభావం ఎవరైతే కలిగి ఉంటారో, ఎలాంటి బుద్ధి చెప్పండి నాన్న? ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం, ఇతరులను కించపరిచినట్టు మాట్లాడడం, ఇలాంటి బుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో, నేను ఖచ్చితంగా చెప్తాను, ఒక సేవకునిగా వాడెవడైనా సరే ఆ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకు వినడంటే, నీ బుద్ధి ఎలాంటి బుద్ధి అంటే ఇతరులని కించపరిచే బుద్ధి, తక్కువ చేసి మాట్లాడే బుద్ధి. నానా, మనకి ఎంతైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఎంతైనా తెలిసి ఉండొచ్చు, కానీ ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఎవరి ప్రాముఖ్యత వాళ్ళకు ఉంటుంది, ఎవరి విలువ వాళ్ళకు ఉంటుంది. దేవుడు ఎవరికి ఏది పెట్టుండాలో వాళ్ళకు దాన్ని పెట్టుంటాడు. అందుకని ఏ ఒక్కరిని కూడా తక్కువ చేసి కించపరిచి మాట్లాడకూడదు. ఇతను మాట్లాడుతున్నాడండి, సుంకర్ లాంటి వాడిని కాదు, అదిగో మూల కూర్చో ఉన్నాడే వాడు లాంటి వాడిని నేను కాదు. నేను ఒకటి చెప్పనా, నువ్వు చెప్పాల్సిన అవసరంలా దేవుడికి నువ్వు ఎలాంటి వాడువో, నేను చెప్పాల్సిన అవసరంలా దేవుడికి నేను ఎలాంటి వాడినో. ఆయన దేవుడు కదా, ఒకరు చెప్తే ఆయనకి ఎట్లా తెలుసుకుంటాడు? నేను చెప్తాను, సార్ మహేష్ మంచి బాలుడు సార్ అని నేను అంటాను అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? ఒరేయ్, నువ్వు నాకు చెప్పలేదురా బాబు, నువ్వు ఎలాంటి వాడువో, నువ్వేం చేసేవాడువో, నీ మాట తీరు ఎలా ఉంటుందో, నీ బ్రతుకు ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటాడు దేవుడు. మరి ఈ పరిసీయుడు ఏమంటున్నాడంటే, నేను సుంకర్ లాంటి వాడిని కాదంటాడే. అంటే తక్కువ చేసి మాట్లాడేటువంటి బుద్ధి. బిడ్డ, నీ ప్రార్థన దేవుడు వినడు. ఇలాంటి బుద్ధి మనకుంటే, ఇలాంటి మనసు మాకుంటే, అందుకని ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. చేతికి 5 ఏళ్ళు ఉంటాయి, ఉన్నాయా? కొంతమందికి 6 కూడా ఉంటాయిలే, కానీ 5 ఏళ్ళు ఉంటాయా? ఒకసారి చెప్పండి, ఈ 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా, పొట్టి పొడుగులు ఉన్నాయా? నిజమేనా? గొడవ వేసుకుంటాయా? పొడుగు ఏళ్ళు ఇది కదా. ఈ పొడుగు ఏలుండి, రే పొట్టోడా నోరు మూసుకోరా ఉండని దీన్ని అన్నాడు అనుకో, దేన్ని బొట్టనేళ్ళు అన్నాడు అనుకో, ఈడంటాడు నేను గొమ్ముగా ఉండేది కాదురా, నేను కానీ లేకపోతే అసలు నువ్వేం పని చేయలేవురా అంటాడు.
మీరు గమనించండి, 5 ఏళ్ళకి 5 ప్రాముఖ్యత ఉంది. దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని చెప్పుకుంటా పోతే సమయం అవుతూ ఉంటుంది. అందుకని నేను తగ్గొట్టుకుంటా పోతున్నా. ప్రియులారా గమనించండి, అలాగే సంఘములో కూడా ఎవరెవరికి తగినటువంటి ఆ పని దేవుడు పెట్టాడు. ఒక మంచి పాట ఉంది, అసలు భలే అద్భుతమైన పాట. ఏంటి ఆ పాట అంటే, యేసుని పొలములో మనమందరము జత పనివారము, ఎవరికి వారికి తగిన పనులను దేవుడే ఇచ్చెనుగా, నీకు ఒక బాధ్యత, నాకు ఒక బాధ్యత, నీకు ఒక బాధ్యత, నాకు ఒక బాధ్యత, అందరం కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుదము. యేసుని పొలములో మనమందరము, అందరం చదపని వాళ్ళమే. నాకేం గొప్ప కాదు, నీకేం గొప్ప కాదు. నేను వాక్యం చెప్తున్నంత మాత్రాన నాకేం బిల్డప్ కాదు, నేను గొప్ప కాదు. నా బాధ్యత నాది, నీ బాధ్యత నీది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంతలో సంబడానికి ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే పరిసయ్యుడిలా మనం మాట్లాడితే మన ప్రార్థన దేవుడు విననుగాక, వినడు. రెండవ మాటను చూద్దాం. పరిసయ్యుడి ప్రార్థన దేవుడు ఎందుకు వినలేదు? 11వ వచనం చూద్దాం ఈసారి. 12వ వచనం చూద్దాం ఈసారి. 12వ వచనం, వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపదనంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ఈసారి దేవుడికే పెట్టాడు ఎసురు. ఇందాక శంకర్ను తిట్టాడు, శంకర్కి పెట్టాడు ఇందాక ఎసురు. ఈసారి దేవుడికే పెట్టాడు. దేవుడా, నీకు కూడా పెడుతున్నా నేను, నీకు కూడా ఇస్తున్నా నేను. ఓయమ్మో, పరిసయ్యుడు ఎవరికి ఇస్తున్నాడంట? ఎవరికి పెడుతున్నాడంట? అరే చెప్పండి, ఎవరికి ఇస్తున్నాడంట? ఎవరికి పెడుతున్నాడంట? ఏం నువ్వు పెట్టకపోతే ఇంకెవరు పెట్టరా? నువ్వు పెట్టకపోతే ఇంకెవరు పెట్టరా? కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను లేకపోతే ఈ పని ఎవరు చేయలేరని. అమ్మా కృపమ్మా, అనుకుంటావా? అనుకుంటాం. కానీ దేవుడికి తెలుసు, నువ్వు కాకపోతే నీ తాతను తీసుకొచ్చి దించుతాడు, నువ్వు కాకపోతే వేరే వ్యక్తితో పని చేయించుకుంటాడు. ఆయన పని ఆపే. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, సేవకుడే, చనిపోయాడు. హార్ట్ ప్రాబ్లం, చనిపోయాడు. బాగుండింది సేవ, సంఘం భలే ఉన్నింది. అందరూ అనుకున్నారు ఇతను చచ్చిపోయాడు, ఇంతటితో ఈ సేవ క్లోజ్ అయిపోద్దని. ఆ మరుసటి వారంలోనే నేను వెళ్ళి అక్కడికి, ఆ మరుసటి వారంలోనే వెళ్ళి అక్కడ ప్రసంగం చేస్తే, వాక్యం చెప్తే ఆ సంఘస్థులు లాస్ట్లో సాక్ష్యం చెప్పారు. ఏమని సాక్ష్యం చెప్పారంటే, అయ్యా మీరు చెప్పిన వాక్యం 100% నిజం. మా మనసుల్లో ఏదైతే ఉందో, మా మైండ్లో ఏదైతే ఉందో దాన్నే దేవుడు మీ ద్వారా చెప్పించాడు. ఇంకా అయిపోయింది అనుకున్నాం, ఇక్కడ ఈయన లేడనుకున్నాం. ఒరే ఆయన లేకపోతే ఏమి, దేవునికి ఏమన్నా తక్కువ మనుషులు? అందుకనే కదంట కదా, ఎవరు బాధ్యత ఎవరు పని వాళ్ళకి దేవుడు పెట్టినాడు. ఒకవేళ బహుశా మహేష్ ఇక్కడ లేకపోయినా కానీ ఆయన పని ఆయన చేసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడు. నేను పెడుతున్నా, నేను ఇస్తున్నా నీకు అని దేవుడికి చెప్పుకుంటున్నాడండి. నేను పెడుతున్నా, నేను ఇస్తున్నా. ఇది చాలా ప్రమాదం. దేవునికి మనం ఎంతైనా పెట్టచ్చు, తప్పు లేదు. కానీ పెడుతున్నామని మనం చెప్పుకోకూడదు. ఇది తప్పిది. దేవుడు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదంట. కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదంట. నేను ఎంత ఖర్చు పెడతానో తెలుసా దేవుని కొరకు? కానీ ఏ రోజైనా నేను అడగతానా? పని మీకు చెప్తున్నానా? చెప్పను. ఎంత ఖర్చు పెడితే సేవ జరుగుతుందో తెలుసా మీకు? అసలు ఊరికే జరుగుతుంది అనుకుంటున్నారా? లేదా మీరు ఎవరైనా వస్తే, నిన్న కూడా మా కీర్తమ్మ ఆదివారం, కీర్తమ్మ కమలం ఆదివారం, వీళ్ళకి ఒక అలవాటు ఉంటుంది. ఆదివారం నేను బయటికి వెళ్ళేటప్పుడు వచ్చి కారు కాడ నిలబడుకుంటారు. బాబా అప్పచ్చలకి డబ్బులు బాబా అని. జోబులో చేపెట్టి ఒక కాగితం ఇచ్చా. ఎవరికి రా? నీకా? కమలకి. ఏమన్నావు నువ్వా? ఇది మారదు బాబా, ఎవరు తీసుకోరు బాబా. కూతురికి ఇచ్చిన సేమ్
పెద్ద కొడుకు ఇచ్చిన సేమ్. అంటే ఏం కాగితం అది? అసలు మారదు. ఎక్కడ మారని డబ్బులు ఎక్కడ మారతాయి? చర్చిలో మారతాయి. అలాంటి డబ్బులు తీసుకొచ్చి వేస్తున్నారే, మరి మీరు ఇచ్చేదానికి వాళ్ళు జరుగుతుంది అనుకుంటారా? కాదు. దేవుని సేవకునిగా బలిపీఠం మీద మాట్లాడుతున్నా. కష్టపడి నేను సంపాదించుకొని నేను పెడుతున్నా, కానీ నేను ఎప్పుడు కూడా చెప్పుకోను. అది తప్పు, చెప్పుకోకూడదు కూడా. పరిసీయుడు ఏమంటున్నాడంటే, నేను నీకు ఇస్తున్నానయ్యా, నేను నీకు పెడుతున్నానయ్యా, నేను దశంభాగం పెడుతున్నానయ్యా, నేను అది చేస్తున్నానయ్యా, నేను ఇది చేస్తున్నానయ్యా అంటున్నాడు. దేవుడు అంటాడు, అందుకనే రా నీ ప్రార్థన నాకు ఇష్టం లేదు, అందుకనే నీ ప్రార్థన నాకు ఇష్టం లేదు, అందుకనే. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు కదా పెడుతున్నానని, మరి నువ్వు పెడుతున్నావని నాకు తెలీదా? హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు పిల్లలకు పెడుతున్నారని పిల్లలకు తెలీదా? తల్లిదండ్రులకు తెలీదా? మళ్ళీ చెప్పాలా నేను పెడుతున్నాను నీకు అని? దేవుడికి పెడుతున్నానని మనం చెప్పాలా? మనం చెప్పుకోవాలా? అందుకనే కదా పరిసీయుని ప్రార్థన దేవుడు వినంది. పరిసీయుడా, నీ ప్రార్థన నాకు ఇష్టం లేదురా అన్నాడు దేవుడు. ఆ పరిసీయుని ప్రార్థనలో ఉన్న బలహీనతలు ఇవేనండి. చెప్పండి చెప్పండి, పరిసీయుని ప్రార్థనలో ఉన్న బలహీనతలు ఏంటి చెప్పండి? నెంబర్ 1, ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం, కించపరిచి మాట్లాడడం. అందుకే ఆ పరిసీయుడి ప్రార్థన దేవుడు వినలా. సెకండు, దేవునికి పెడుతున్నానని దేవునికే చెప్పడం. మనం కూడా పెట్టి చాలామందికి చెప్తాం, నేను పెట్టా. తప్పది. ప్లీజ్ దయచేసి మనుషులకు కూడా చెప్పకూడదు, దేవునికి కూడా చెప్పకూడదు. ఆయనకి తెలుసు. ఆయనకి మనం పెడుతుంటే ఖచ్చితంగా పెట్టిన దానికి 20 దంతులు 30 దంతులు 60 దంతులుగా దేవుడు మనకు దయచేయునుగాక. ఎప్పుడంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లే. నేను పెట్టా, నేను చేశా, నేను పెట్టానని. ఆ బలహీనతల కారణాన పరిసీయుడు ప్రార్థన దేవుడు వినలేదండి. పరిసీయుడు ప్రార్థన దేవుడు ఇష్టపడలేదండి. మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడే, ఆయన ప్రార్థన విన్నాడుగా. ఎవరైనా? నేను అందుకు ఫస్ట్లో శంకరి గారు అని సంబోధిస్తూ వచ్చా. శంకరి అని తెగ్గొట్ల, శంకరి గారు అంటే గౌరవం ఇస్తా వచ్చా. మరి ఈ శంకర ప్రార్థన దేవుడు విన్నాడు కదా. మరి ఈయనేం ప్రార్థన చేశాడు? ఒకసారి దాన్ని కూడా మనం చదివేద్దాం. 13వ వచనం. ఈ ప్రార్థన దేవుడికి ఇష్టం. అయితే శంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చూడండి. ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక, పైకి చూసేదానికి ధైర్యం చాలలేదంట ఆయనకి. రొమ్ము కొట్టుకుంటున్నాడంట. పైకి చూసేదానికి ఎందుకు ధైర్యం చాలలేదు? ఆకాశము ఆయన సింహాసనం. అందుకే నేను పాట రాసింది, సింహాసనం నీ సింహాసనం. ఆకాశం ఎవరి సింహాసనం? ఆయన సింహాసనం మీద ఆయన కూర్చో ఉన్నాడు. అందుకని ఈయన పైకి చూసేదానికి ధైర్యం చాలా, అంటే దేవుడి వైపు చూసేదానికి ధైర్యం చాలా. ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, పరిసీయుడిలాగా మాట్లాడలా. ఏమన్నాడంటే, దేవా పాపినైన నన్ను కరుణించు. ఒకే మాట, అంతే సింపుల్, ఒకే పదం, పాపినైనా నన్ను కరుణించు. అక్కడ రాసిన అద్భుతమైన మాట చదవండి. ఆ వచ్చినాన్ని పొడిగించండి. అద్భుతమైన మాట 14. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, వండర్ఫుల్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. ఎవరుమా అతడు కంటే? ఇతడంటే పరిసయ్యుడి కంటే, ఇతరులని కించపరిచి మాట్లాడే పరిసయ్యుడి కంటే, నేను పెడుతున్నాను అనేటువంటి పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి పోయాడంట. ఎందుకంటే పరిసయ్యుడిలాగా గొప్పలు చెప్పుకోవాలా? ఎందుకంటే పరిసయ్యుడిలాగా నేను ఇలాంటోని చెప్పుకోవాలా? ఎందుకంటే పరిసయ్యుడిలాగా నేను నీకు ఇస్తున్నాను, నీకు పెడుతున్నానని చెప్పుకోవాలా? కానీ ఒక్క మాట అన్నాడయ్యా, నేను పాపినయ్యా, నన్ను కరుణించు. నేను ఈరోజు కూడా మీకు అదే చెప్తున్నా. ఈ 15వ రోజు మందిరంలోకి వచ్చిన మీకు అదే చెప్తున్నా. మీరు గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లే, అది చేస్తాను చెప్పుకోవాల్సిన అవసరం లే. మనస్ఫూర్తిగా
మీరు మోకరించి ఈ మాట చెప్పగలిగితే చాలు. ఏ మాట అంటే, దేవా పాపినైన నన్ను కరుణించయ్యా, నేను అనారోగ్యంతో ఉన్నానయ్యా కరుణించయ్యా, నేను వ్యాధుల్లో ఉన్నానయ్యా కరుణించయ్యా, నేను ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నానయ్యా కరుణించయ్యా, అయ్యా నా కుటుంబంలో సమాధానం లేదయ్యా కరుణించయ్యా అని నువ్వు మనస్ఫూర్తిగా పలకగలిగితే, ఈరోజే ఇప్పుడే మందిరములో నుంచి నువ్వు ఎట్టబాతావో తెలుసా? బయటికే నీతిమంతుడు నీతిమంతురాలుగా బయటకు పోతావు. అంతేగాని పరిసయ్యుడిలాగా గొప్పలు చెప్పుకోబాక. నేను పెడుతున్నాను, నేను ఇస్తున్నానని చెప్పుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు. దేవుడు దాన్ని ఇష్టపడ్డు. ఆ ప్రార్థన అసలు ఇష్టంలే. ఆకారాన్ని దేవుడు చూసేవాడు కాదు మన దేవుడు, అది గుర్తుపెట్టుకోవాలా. ఆకారాన్ని చూసే దేవుడు కాదు, వస్త్రధారణ చూసే దేవుడు కాదు. ఎస్, ఆత్మను చూసే దేవుడు అనుకో, మనసును చూసే దేవుడు అనుకో. షోలమితి అనే ఒక ఆమె ఉంటుంది బైబిల్లో, నేను ఆపేస్తున్నాలే. షోలమితి ఆమె కలవరిస్తుంటుందంట రాత్రుల్లో. అదిగో నా ప్రియుడు వస్తున్నాడు, గుర్రం మీద వస్తున్నాడు, నన్ను ఎత్తుకోబోతున్నాడు, నన్ను కౌగిలించుకుంటున్నాడు, నాకు ముద్దులు పెడతాడు అంటాడంట షోలమితి. పరమగీతాలు ఉంటాయి ఆ మాటలు. ఆ పక్క నుండే కొంతమంది యవన స్త్రీలు ఈమెను లేపుతారంట. ఓయ్ పైకిలే, ఏంది కలవరిస్తున్నావు నువ్వా? రాజు అంటున్నావే, ప్రియుడు అంటున్నావే, ఏంది నువ్వు? చూసుకున్నా నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలా అని అడుగుతారంట. ఎందుకు అద్దంలో చూసుకుంటారంటే ఆ షోలమితి నల్లంగా ఉంటుందంట. అంటే కర్రీ చింతపండులాగా ఉండే నీ దగ్గరికి రాజు వస్తున్నాడా, గుర్రం మీద వస్తున్నాడా, రాజు వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడా, రాజు వచ్చి నిన్ను ఎత్తుకోబోతున్నాడా, షోలమితి కర్రీదానా అని అడిగారంట. అప్పుడు షోలమితి అంటది, అసలు నాకు నచ్చిన మాట. షోలమితి అప్పుడు అంటది, నల్లని దానిని చిన్న చూపులు చూడకొడి, నేను ఎండ తగిలిన దానను. హల్లెలూయా. అంటే నేను కష్టపడే దానిని కాబట్టి నల్లంగుండా. మనం ఎందుకు నల్లంగా ఉన్నాం కరుణ? ఎందుకున్నాం? 3 నెలలున్నా నేను ఇంట్లో మంచం మీద, 3 నెలలున్నా కాలు ఇరిగిపోయినప్పుడు, 3 నెలలున్నా మా యామి మా చెల్లెలు వీళ్ళు గుసగుస మాట్లాడుకుంటున్నారు వెనక బయట. ఏమని మాట్లాడుకుంటున్నారంటే మా చెల్లెలు చెప్తుంది, వదిన అన్న చూడు ఎంత తెల్లంగా వచ్చేస్తున్నాడో, వాడు ఎందుకు రాడు? 3 నెలలు ఎక్కడున్నాడు? ఎండలోకి రాలేదుగా, ఏడన్నాడు? ఇంట్లో పడుకోన్నాడు, నేను ఉన్నాడు కదా. మరి తెల్లంగుండే వాళ్ళంతా ఆబ్యాచి. అదే అంట షోలమితి, నల్లని దానిని చిన్న చూపులు చూడకొడి, నేను ఎండ తగిలిన దానను. నా రాజు పై రూపాన్ని చూసేవాడు కాదు, నా రాజు పైన ఉన్నటువంటి ఆకారాన్ని చూసేవాడు కాదు, నా రాజు నా మనసును చూసేవాడు. అందుకని వస్తున్నాడు నా దగ్గరకు అని చెప్పిందంటే గర్వంగా. స్తోత్రము. మన దేవుడు ఆకారాన్ని చూసే దేవుడు కాదు, మన దేవుడు వస్త్రాన్ని చూసే దేవుడు కాదు, మన దేవుడు మనస్సును చూసే దేవుడు. అందుకని పరిసయ్యుని ఆకారాన్ని చూసే దేవుడు అయితే పరిసయ్యుడే నచ్చుండాలా, పరిసయ్యుడి ప్రార్థన విని ఉండాలి దేవుడు. సుంకరి గారు చేసిన ప్రార్థన ఏనాడంటే ఆకారాన్ని చూసే దేవుడు కాదు. సుంకరిలా మనం కూడా మోకరిద్దామా? ఈ చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన నా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, స్తుతులకు పాత్రుడా, ఆరాధ్య దైవమానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ ప్రియబిడ్డలతో ఈ 40 రోజుల దినాల్లో 15వ రోజు మీరు అద్భుతంగా మాట్లాడిన ఈ మాటను బట్టి నీకు స్తోత్రం. పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన మాకు మీరు ఇచ్చిన గొప్ప ఆయుధం ప్రభువా. అయితే పరిసయ్యుడు చేసిన ఇతరులని చిన్న చూపు కలిగినటువంటి ప్రార్థన, పరిసయ్యుడు చేసిన నీకు పెడుతున్నాను నేను, దేవుడికి పెడుతున్నా, దేవుడికి ఇస్తున్నా అని చెప్పుకునేటువంటి గొప్పలు చేసేటువంటి ప్రార్థన మాకు వద్దయ్యా. ఎందుకంటే ఆ ప్రార్థన మీరు వినలేదు. సుంకర్లా ఈరోజు నీ పాద సన్నిధిలో చేరి మమ్మల్ని కరుణించని అడుగుతున్నాం. మేము అనారోగ్యాల్లో ఉన్నాం, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం, మాకు ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. కరుణించయ్యా, కనికరించయ్యా. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించిన ఆయన నీ ఆత్మచేత అభిషేకించి కృపను కనికరాన్ని చూపెట్టమని, దినదినం విశ్వాసంలో ఆత్మీయతలో వర్ధిల్ల చేసి నీవే మహిమ తెచ్చుకున్నామని, సుంకరిలా మేమందరము మారిపోనట్లుగా కృప చూపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. చెప్పండి అందరూ. నా